ఫ్రెండ్స్, మన కడపలో ఎస్టేట్లో బీజేపీ నాయకుడు పుట్టిక వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. అంటే ఎవరు రమణాను అది అట్లా చెప్పండి. నచ్చేదేనా ఈ సైడ్ పడుకో. లైటింగ్ బాగా వస్తుంది. ఆ లైటింగ్ బాగా వస్తుంది. సుబ్బయ్య కడప జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పుట్టిక వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ. పుట్టిక వెంకటరమణ డాక్టర్ వృత్తి చేసి ఉన్నా కూడా రాజకీయాలలోకి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాలలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇతను వచ్చినప్పటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు, లేకుంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నారో మన్ కీ బాత్ కార్యక్రమం, చాలా వరకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, ఆ స్కూళ్ళల్లో మరియు ఆయన యొక్క విధి విధానాలను బడుగు బలహీన వర్గాలకు చేరవేయడం జరుగుతోంది. ఏదైతే సంత్ రవిదాస్ గారి ఆశయాలను వణికిపుచ్చుకొని ఆయన యొక్క ఏదైతే ఆశయాలను చేపట్టి ఉన్నారో ఆ ఆకాంక్షలను, ఆ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని పోయి వాళ్ళను అభివృద్ధి మార్గంలో పయనించాలనే కాంక్షతో మన
వెంకటరమణ కూడా అడుగు వేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో రాజకీయంగా ఎదుగుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత విలువైనటువంటి పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు పుట్టిక వెంకటరమణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపడానికి ఇంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చారు. పుట్టిక వెంకటరమణ గారు చాలా చిన్న వయసు, యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యవంతుడు, రేపు రాజకీయంగా రావాల్సినటువంటి వాడు. మోడీ గారు కూడా కోరుకునేది ఎంత చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు చిన్న వయసు ఉన్నవారంటే యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు కార్యక్రమాలు బాగా చేసేదానికి మన భారతీయ జనతా పార్టీలో పనిచేసేదానికి ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, ఇటువంటి వారు చేరితే బీజేపీ డెవలప్మెంట్ అయ్యేదానికి చాలా అవకాశం ఉంది. ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటిది. ఈ ముఖ్యంగా ఎస్సీ కార్యకర్తలు చాలా మంది రావాల్సినటువంటి అవసరం ఉంది. కుల వ్యవస్థే కాకుండా రాజకీయంగా వీళ్ళు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు ఈ యువకులు అయినటువంటి పుట్టిక వెంకటరమణ గారు ఈరోజు రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈయన బాగా డెవలప్మెంట్ కావాలని, భారతీయ జనతా పార్టీలో మంచి పోస్టు రావాలని, అట్నే భారతీయ జనతా పార్టీలో ఉంటూ సేవ చేయాల్సినటువంటి అవసరం చాలా అవసరం ఉంది. ఈ ఏజ్లో రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీలో నేను సభ్యునిగా జాయిన్ అయినప్పుడు నన్ను వెన్నుతట్టి, నువ్వైతే ఖచ్చితంగా మన సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ సిద్ధాంతం, చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలను, ప్రభుత్వ ఫలాలను అందించడమే మన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకునిందో వాటన్నిటికీ నువ్వు ఖచ్చితంగా చేయగలవని చెప్పి నాకు వెన్నుతట్టి జిల్లా రథసారథి జంగిటి వెంకట సుబ్బారెడ్డి అన్న గారు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతల్ సురేష్ గారు అయితేనేమి, పివిఎన్ మాధవన్న గారు అయితేనేమి, అందరూ కూడా నన్ను వెన్నుతట్టి ఇచ్చేస్తారు. నేను ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ అంటేనే ఇక్కడ తక్కువగా ఉంది, భారతీయ జనతా పార్టీ అంటే అసలు ఉందా అనే దగ్గర నుంచి మేము ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోవడంలో దళితవాడల్లో తీసుకెళ్తా ఉన్నాం. ఆ విధంగానే నన్ను అభిమానించే అభిమానులు కానీ, నా మిత్రులు, శ్రేయోభిలాసులు, నన్ను ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చిన పెద్దలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరిచ్చిన ఈ ప్రోత్సాహాన్ని నేను శక్తిగా మార్చుకొని రెట్టించిన ఉత్సాహంతో దళిత వాడల్లో బీజేపీ పతాకం ఎగిరే విధంగా పనిచేస్తానని మీకు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, భారత్ మాతాకి.